మొత్తం పెద్ద ఎత్తున దేశంలోనే తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు మాత్రం తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు. అయితే మొత్తం మనం చూస్తా ఉన్నాం దగ్గర దగ్గర రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తలపతి విజయ్ టీవీకే పార్టీ నుంచి మొత్తం 108 సీట్లని కైవసం చేసుకున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఇంకా 10 సీట్లు తక్కువ అవడంతో ఆయన ప్రభుత్వాన్ని నిర్మించుకునే విషయంలో మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. అయితే ఇందులో భాగంగానే ఒకవైపు నుంచి చాలా పెద్ద ఎత్తున చర్చలు వస్తూ ఉన్నాయి తమిళనాడు రాష్ట్ర రాజకీయాల గురించి. ఇటువైపు గవర్నర్ నుంచి కానీ, అటువైపు రాష్ట్రపతి నుంచి కానీ, మరొక వైపు అక్కడ ఉన్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల నుంచి. అయితే ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. అయితే మొదటిగా మనం మాట్లాడుకున్నట్లయితే 108 సీట్లు సాధించినటువంటి విజయ్ టీవీకే పార్టీకి కాంగ్రెస్ తన సపోర్ట్ని ఇస్తూ మరొక 5 సీట్లని సపోర్ట్ని ఇచ్చేసింది. అయితే అవే కాకుండా ఇంకా ఇప్పుడు వీసీకే పార్టీ నుంచి కూడా మరొక 2 ఎమ్మెల్యేల సీట్లు ఎవరైతే సంపాదించారో ఆ పార్టీ నుంచి ఆ 2 సీట్లను కూడా మేము మద్దతు తెలుపుతాం విజయ్కి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మొత్తం 7 సీట్లు సంపాదించినప్పటికీ కూడా ఇంకా సపోర్ట్ సరిపోవడం లేదనమాట టీవీకే పార్టీకి. ఇంకా 3 సీట్లు అయితే తక్కువయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ 3 సీట్ల గురించి చాలా పెద్ద ఎత్తున రచ్చ చర్చ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో. ఇప్పుడు మెయిన్గా మనం మాట్లాడుకుంటే ఏంటి అని అంటే, టీవీకే తలపతి విజయ్కి 108 సీట్లు రావడం అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఇప్పటికే మొత్తం దేశంలోనే రాజకీయాల్లో ఒక 3rd ప్లేస్లో ఆయన పేరు నిలవడం జరిగింది. ఇంత తక్కువ కాల వ్యవధిలో ఆయన పార్టీ పెట్టడం, ఇంత పెద్ద ఎత్తున పర్సంటేజ్ని సంపాదించుకోవడం. అయితే మనం అందరం కూడా చూసాము, దగ్గర దగ్గర 36 స్థానాల్లో మాత్రమే ఆయన వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. అది కూడా ఇన్డెప్త్గా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయడం కూడా జరగలేదు. అయినప్పటికీ 108 సీట్లను సంపాదించిన విజయ్కి ఎందుకు ఇంకా మద్దతు 3 సీట్లలో 4 సీట్లలో తగ్గిపోతూ ఉంది అని చెప్పేసి ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న అయితే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా మరొక వైపు మనం చూసుకున్నట్లయితే అసలు డిఎంకే పార్టీ కానీ, అన్నా డిఎంకే పార్టీ కానీ వీళ్ళిద్దరికి కూడా ఏమాత్రం పొత్తు కుదరదు. ఇప్పటి నుంచి కాదు, ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి చర్చ. అయితే ఇందులో భాగంగానే ఒకవేళ వీళ్ళిద్దరూ కలిస్తే 120+ సీట్లు సంపాదిస్తే మొత్తం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు మొత్తం కుదిపేశాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ 2 పార్టీలు. అలాంటి చర్చలు కూడా జరుగుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఒకవైపు నుంచి స్టాలిన్, డిఎంకే పార్టీ అధినాయకుడు స్టాలిన్ అయితే ఒక మాట చెప్తా ఉన్నారు, మీ పార్టీకి సంబంధించి మేము ఎటువంటి ఇబ్బంది పెట్టబోము, అంటే ఇండైరెక్ట్గా మేము అన్నా డిఎంకేకి సపోర్ట్ చేయబోము అని చెప్తున్నట్లు ఉంది. బట్ మొత్తం తమిళనాడులో మాత్రం ప్రజల వైపు నుంచి కానీ ఒకవైపు చర్చ అయితే నడుస్తూ ఉంది. 2 పార్టీలు కలిస్తే మాత్రం ఇంత సంపాదించుకున్న టీవీకే పార్టీకి ఎటువంటి సపోర్ట్ లభించబోదు. విజయ్ ఇంత కష్టపడి ఇంత కృషి చేసి ప్రజల నుంచి ఇంత సపోర్ట్ని లభించుకొని కూడా ఎటువంటి, అంటే ఆయన ఏం చేయలేరు, మిగిలిపోతారు అంటే అని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే దీని గురించి మనం మాట్లాడుకుంటే స్టాలిన్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఇంకొక డిస్కషన్ తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు మేము తమిళనాడు రాష్ట్ర ప్రజల కోసం చేసినటువంటి అన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అమలు చేయండి, ఎందుకంటే ప్రజల కోసం మేము చేశాము. సో ఇదే తరుణంలో మేము మీకు సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, మా పార్టీ ఎమ్మెల్యేలను మాత్రం మీకు ఇవ్వడానికి, మీకు సపోర్ట్ చేయడానికి మేము అనుమతించబోము ఎట్టి పరిస్థితిలో. కాకపోతే మీరు ఏం చేసుకుంటారు, ఎలా తెచ్చుకుంటారు మద్దతు, ఏ పార్టీలలో ఎమ్మెల్యేలను తెచ్చుకుంటారు, ఏం చేసుకుంటారు అనేది మాకైతే తెలియదు, కానీ మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోము అని చెప్పేసి అయితే స్టాలిన్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంకా 3 సీట్లు కావాల్సింది టీవీకే పార్టీకి. అయితే పెద్ద ఎత్తున ఇప్పుడు నడుస్తున్నటువంటి కొన్ని వార్తల్ని మనం చూడొచ్చు. ఇప్పటివరకు సెక్యూరిటీని కల్పించడం జరిగింది ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత టీవీకే పార్టీ అధినాయకుడికి. అయినప్పటికీ కూడా ఆ సెక్యూరిటీని కూడా పెద్ద ఎత్తున నాకు అవసరం లేదు, నేను ఒక మొత్తం పూర్తిగా సీట్లు సంపాదించుకొని నా బలం చూపించుకున్న తర్వాతే నేను పూర్తిగా అడుగు పెడతాను, అప్పుడే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 2 సార్లు ఒక 2 వారాల సమయాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి గవర్నర్ని ఒకసారి కోరడం జరిగింది విజయ్. అదేవిధంగా మరొకసారి ఇంకొక ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. ఇదేంటంటే, నేను రేపే, అంటే ఇది మొత్తం కూడా నిన్న జరిగినటువంటి చర్చలో భాగంగా ఈ రోజునే ప్రమాణ స్వీకారం చేయడానికి నేను రెడీగా ఉన్నాను, నేను ప్రమాణ స్వీకారం చేయబోతాను అని చెప్పేసి అన్నప్పటికీ దీన్ని గవర్నర్ మాత్రం ఏమాత్రం కూడా సపోర్ట్ చేయలేదు. మీరు పూర్తిగా మీ బలాన్ని చూపించిన తర్వాత మీకు ప్రమాణ స్వీకారానికి మేము సపోర్ట్ చేయబోతాం తప్ప, అదర్వైజ్ మీరు సీట్లు సంపాదించుకోకుండా మీరు బలం చూపించకపోతే మేము మిమ్మల్ని అనుమతించము ప్రమాణ స్వీకారానికి అని చెప్పేసి చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే మొత్తం కూడా ఒక 3-4 రోజులు టైం తీసుకొని మరి డిఎంకే అటువైపు ఏఐడిఎంకే మొత్తం కలుస్తారా, కలిసి ఇంత బలాన్ని చూపించుకున్న విజయ్ని
పక్కకు నెట్టేస్తారా అనేది చూడాలి. లేదంటే టీవీకే పార్టీకి సంబంధించిన విజయ్ ఇటు డీఎంకే సపోర్టింగ్‌ని మేము ఇవ్వము అని అన్నప్పుడు మరి ఏఐడీఎంకేలో ఉన్న ఎమ్మెల్యేలను తను ఏమన్నా తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారా అని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లెఫ్టినెంట్ పార్టీలు సపోర్ట్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళకి సంబంధం లేకుండా కాంగ్రెస్ వెళ్ళి టీవీకేలో కలవడం అనేది ఆ లెఫ్టినెంట్ పార్టీలు అంటే దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నాయి. సో అందులో భాగంగానే మేము ఇప్పుడు టీవీకేకి మేము ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయమని చెప్పేసి ఈ లెఫ్టినెంట్ పార్టీలు కూడా పక్కకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ లెఫ్టినెంట్ పార్టీలు కూడా డిఎంకేకి కానీ అన్నా డిఎంకేకి కానీ సపోర్ట్ చేయడానికి చూస్తూ ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఇందులో భాగంగానే మనం ఇప్పుడు చూసినట్లయితే మొత్తం తమిళనాట రెండే వినిపిస్తూ ఉన్నాయి చివరిగా. ఒకటి అయితే మొత్తం బలాన్ని సంపాదించుకొని టీవీకే పార్టీ ప్రమాణ స్వీకారం చేయడం, లేదు రెండు మొత్తం కూడా రాష్ట్రపతి పాలన కొనసాగించడం. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. రాష్ట్రపతి పాలన కొనసాగించడం ఒకటైతే, లేదు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అనేటటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుతూ ఉంది. ఎందుకంటే మొత్తం కూడా రిజల్ట్స్ వచ్చినప్పటికి కూడా రెండు అటువైపు డిఎంకే కలవడం అనేది జరగకపోవచ్చు అనేటటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు టీవీకే పార్టీ కూడా పూర్తిగా తన బలం చూపించుకోలేదు అనేటటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే దగ్గర 2-3 రోజులు రిజల్ట్స్ వచ్చి అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఫ్లాట్గా మొత్తం కూడా డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. కానీ ఎటువైపు కూడా మొగ్గు చూపే ప్రయత్నాలు కనిపిస్తలేవు. ఎవరు కూడా ప్రభుత్వాన్ని వాళ్ళు ఫామ్ చేసుకునే దిశలో లేరు, అంటే అయ్యే దిశలో లేదు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి ఇక నెక్స్ట్ రాష్ట్రపతి పాలన ఉండబోతా ఉంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. లేదు రెండు మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించడం తమిళనాట అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నప్పటికీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ 4 రోజులు గడిచినటువంటి నేపథ్యంలో ఇక అవ్వదు. ఈ మొత్తం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది ఇటువైపు అవ్వదు, ఒకవైపు డిఎంకే అన్నా డిఎంకేకి కూడా అవ్వదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన కూడా కష్టమే. కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇఫ్ మళ్ళీ ఎలక్షన్స్ కీనక పెడితే గనక ఏం జరగబోతోంది అనేది కూడా చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే కేవలం 36 నియోజకవర్గాల్లోనే విజయ్ వెళ్ళి ప్రచారం చేయడం జరిగితే 108 సీట్లని తను సంపాదించారు అని అంటే గనక ఇప్పుడు లభించిన మద్దతు కన్నా ఎక్కువ మద్దతు లభించడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేటటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఉంటాయా అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతా ఉన్నాయి. అయితే 108 సీట్లు సంపాదించుకున్నటువంటి విజయ్ తనే ఒక ప్రశ్నార్థకంలో మిగిలాడు. అంటే ప్రజల మద్దతు తనకంత లభిస్తుంది అనే ఆలోచనలో లేనటువంటి విజయ్ కూడా ఇన్ని సీట్లను సంపాదించుకోవడం అనేది మళ్ళీ ఎలక్షన్స్ పెడితే కనుక విజయ్ టీవీకే పార్టీకి సపోర్ట్ ఇంకా పెద్ద ఎత్తున ప్రజలతో లభిస్తూ ఉంటుందా, లేదంటే ఏం జరగబోతూ ఉంటుంది, ఎందుకులే ఇదంతా అని చెప్పేసి మళ్ళీ డిఎంకేకో ఏఐడిఎంకేకో ప్రజలు సపోర్ట్ తెలపబోతూ ఉంటారు. అసలు ఏం జరగబోతూ ఉంది మొత్తం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు అని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇదే తరుణంలో మొత్తం తనకి ఇచ్చినటువంటి మొత్తం సెక్యూరిటీ ఫోర్స్ను కూడా, తన ఇంటి వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్స్ను కూడా మొత్తం కూడా విజయ్ నాకు అవసరం లేదు అని చెప్పేసి గవర్నర్కి చెప్పడం, అండ్ ఆ సెక్యూరిటీని తనకు వద్దని చెప్పేసి నిరాకరించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మళ్ళీ ఎలక్షన్స్ జరగబోతే విజయ్కి 108 కన్నా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందా అనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. లేదు 108 సీట్ల కన్నా వెనక్కి వెళ్ళి ఇంకా మైనస్లోకి వెళ్ళేటటువంటి నేపథ్యం ఏమైనా కనిపించబోతా ఉందనేటటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. అయితే చూడాలి ఇక మొత్తానికి ఏ పార్టీ తమిళనాట తన ప్రభుత్వాన్ని మొత్తం కూడా ఫామ్ చేసుకోబోతా ఉంది అనేది చాలా పెద్ద ఎత్తున ప్రశ్నగా మిగిలిపోయిందని చెప్పొచ్చు.